నీళ్ళు కొట్టకూడదు మా కువైట్లో బండ్లకి కార్లకి నీళ్ళు కొట్టకూడదు, ఫైన్ అనమాట. డబ్బులు చాలా గట్టిగా పడతాయి. ఇంతకీ ఇది లాక్ చేసినాడో లేదా అట్ట వదిలిపెట్టి తీసుకున్నాడు. దీన్ని ఓపెన్ చేసి ఉన్నాడు చూడు కెరవాన్. నువ్వు 30 ఏళ్ళ నుంచి పని చేయరా, 40 ఏళ్ళ నుంచి నాకేమే చాలా ఎక్కువ. మా సార్ బండి అయిపోయింది, నా బండి అయిపోయింది, మా మేడం బండి అయిపోయింది. सारा दिन मेरे को बोलता है गाड़ी धोने मैं पागल हूँ गाड़ी धोने का गाड़ी को ठंडा लग रहा है మామ ఇంత పోతామో ఇది స్పీడ్ 20 ఇప్పుడు చూపించాం కదా, ఇంతేమో స్పీడా. మెయిన్ రోడ్లు కూడా ఇదే స్పీడ్ పోతా ఉంటే నేనేమన్నా కార్ తోలుతానా లేకపోతే ఎద్దల బండి తోలుతానా? హాయ్ అండి, దిస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫస్ట్ రోజు జలుబు చేసింది, ఫుల్ చేసింది. మీ అమ్మ ఏమో చేసి నువ్వైతే అర్థం కావడం, దేవుడా నువ్వే కాపాడాలి నన్ను. డైలీ వ్లాగ్స్లో అయితే ఫస్ట్ రోజు, డైలీ వ్లాగ్లో ఫస్ట్ వీడియో. బండ్లు అయితే సర్వనాశనం అయిపోయినాయి, బండ్లు అయితే కడుక్కోవాలా. కరెక్ట్గా ఇప్పుడు 3 రోజులు 4 రోజులు అయిపోయింది చూడండి. అటు బండికి మా ముసలోడు అటెండ్ వచ్చాడు, మేము పని చేస్తామా లేదా అనేసి పొద్దున్నే లేచాని. మాకు ఇది ఒక కర్మ. ఇక్కడ దుమ్ము అయితే మామూలు లేదు, 3 రోజులు అయిపోయింది దుమ్ము తుడిచి. మా బంగాళోడు బాగుంది వేస్తాను, తుడిచేస్తాడు అప్పుడు పొద్దుట అంచి. బంగాళోడే ఉలుకుమని కదరే. ఇదొక కారు తుడిచాలి నేను, ఇదొక కారు మా సార్ది, ఈ 2 కార్లు. ఇంకొచ్చి అది క్యారవాన్ అనమాట. నిన్నే వచ్చినాడు చెప్పినాడు, తుడిచేసిన లోపల మొత్తం, లోపల బయట ఈ కార్నర్ వరకే తుడిచుకున్నాడు. ఇంతకీ ఇది లాక్ చేసినాడో లేదా అట్ట వదిలిపెట్టి తీసుకున్నాడు. దీన్ని ఓపెన్ చేసి ఉన్నాడు చూడు క్యారవాన్. చూపిస్తారు చేసిన తర్వాత లోపల పోయిన తర్వాత తలకాయ నొప్పి దీన్ని తుడసాలంటే. ఇంకొచ్చి మా మేడం కారు, ఇది ఆకుకూర. ఇది మళ్ళీ దాని నల్ల బండి కదా, ఊరికే అట్ట దుమ్ము పడిందా దారుణం అయిపోతుంది మా అసలుకి. మట్టి చూడే అంత ఒక లోడ్ వచ్చింది చూడండి, అంత మట్టి ఉంటుంది. ఇంకొచ్చి ఇది నా కారు. ఇప్పుడు ఈ నీళ్ళు కొట్టింది మా ముసలోడు కానీ చూసినాడా ఆడ పైనుంచి. ఇంకా చచ్చా నేను, మామూలుగా ఉండే సినిమా నాకు. చచ్చిన మా బంగాళూడ. నీళ్ళు తుంపర్లు పడతాయి. నీళ్ళు కొట్టకూడదు మా కువైట్లో బండ్లకి కార్లకి నీళ్ళు కొట్టకూడదు, ఫైన్ అనమాట. డబ్బులు చాలా గట్టిగా పడతాయి, 300 నుంచి 200 దినాలు కూడా పడతాయి. ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి నేను ఫైన్ చేసేవాళ్ళు వాళ్ళకి అన్నిటికీ గవర్నమెంట్ వాళ్ళు కదా, వాళ్ళకి జాబ్స్ అన్ని శుక్రవారం శనివారం వాళ్ళు రారు కాబట్టి నేను వాటర్తో క్లీన్ చేసుకుంటా, లేకపోతే క్లీన్ చేసుకోను. కార్లు నీళ్ళతో కడగడం మమ్నము. ఎందుకంటే మామూలుగా కోవిడ్ గవర్నమెంట్ అయితే ఈ మాదిరిగా కార్లు నీళ్ళతో కడగడం వల్ల రోడ్డు మీద అన్ని నీళ్ళు పోతా రోడ్లు సర్వనాశనం అయిపోతాయి అనమాట. కొన్ని ప్లేసెస్లో అయితే ఇటు చక్కగా పోతే పర్లే, ఇటు అడ్డం కూడా పోతాయి. ఆ కార్లు వాటి మీద పోవడం వల్ల గుంతలు ఏర్పడిపోతాయి అనమాట. అందుకనేసి గవర్నమెంట్ అయితే కార్లు నీళ్ళతో కడగడం నిషేధించింది అనమాట కోవిడ్ వరకు అయితే. చూడండి, ఇంక ఈడ కానీ పోసినాం అనుకో, ఇటు నుంచి ఇదంతా డౌను, ఆ మూలకు పోతే ఇంక ఈడ ఆడ కానీ డ్రైనేజ్ బొక్కలు లేవు అనమాట. ఇంకా అడవి దిగాల్సింది. అందుకనేసి మా వాళ్ళు 90% కార్లు నీళ్ళతో గడగరు. మా ముసలోడు చూస్తూ ఉంటాడు పైన. కాబట్టి ఈరోజు శనివారం అని ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్స్ రారు కదా ఇక్కడ, శుక్రవారం శనివారం సెలవు కదా, అందుకనేసి మా వాడు ఏం పెద్దగా పట్టించుకోవాలి. అదే కానీ నువ్వు ఆదివారం సోమవారం గడుగు ఇవాళకి పెద్ద రచ్చ అయిపోయిండు. మా ముసలి దాని కూతురు బండి చూడండి, BMW సెకండ్ హ్యాండ్లో కొనింది. ఎట్టపోయిందో చూడండి, అంతా అట్టే పోయినది. సెకండ్ హ్యాండ్లో అన్ని బండ్లన్నీ అంతేమో, ఏదైనా కొనేటప్పుడు ఫస్ట్ కానీ కొనుక్కోవాలి. సెకండ్స్ అన్నీ పైన పోతే ఇచ్చేస్తారు అంతే. బాగా దాని మీద మెరుగులు దిద్ది మళ్ళీ 4 నెలలు 5 నెలలకి దాని ఒరిజినాలిటీ బయటపడుతుంది అనమాట. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలిసినామో, డైలీ బండి కడిగిన కడకపోయినా కానీ మా మేడం ఏం పెద్దగా పట్టించుకోరు, మా సార్ ఇంకా పెద్దగా పట్టించుకోరు. కానీ మాదిరిగా పిల్లలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, తినేసి దీంట్లో పడేస్తారు అనమాట. ఇవన్నీ ఈ మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. సడన్గా మా మేడం కానీ మా సార్ కానీ వచ్చారనుకో, ఈ చెత్తను చూసి అసలు ఒప్పుకోరు. నువ్వు బండి కడకపో 2-3 రోజులు, వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ లోపల చెత్త మాత్రం క్లీన్ చేసుకోవాలి. వీడికేమో నిద్ర లేచిన టాంచి ఫోన్ మాట్లాడుతా వీడు ఎంజాయ్ చేస్తాడు. మేము పొద్దున్న లేచిన టాంచి మేము బండ్లు కడుక్కోవాలి, తప్పదు. गुड मॉर्निंग तू सुबह से उठ के क्यों नहीं काम किया था, क्यों नहीं धोया, वही बताओ. 30 साल ये घर में है. 30 साल वो मेरे को नहीं चाहिए. నువ్వు 30 ఏళ్ళ నుంచి పని చేయరా, 40 ఏళ్ళ నుంచి నాకేమే. ఏ బాతో मेरा एक्सपीरियंस बुढ़ा नहीं हुआ. एक्सपीरियंस नहीं, तू बुढ़ा हो गया. हमारा एक्सपीरियंस बुढ़ा नहीं, तो एक्सपीरियंस कभी भी बुढ़ा नहीं होते. तू बुढ़ा हो गया. मैं बुढ़ा हो गया, ठीक है. मैं जो अभी काम नहीं करेगा तो ऑलरेडी कुवैती मेरे को नहीं बोलता है, उसको काम कराने के लिए बताया किसी को. हाँ हेल्प करने का ना, वो तो हराम बात है. हराम గురించి ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు. सिखाने का ना, सीखने का ना, गलती होगा तो उस्ताद गलत पकड़ता है. ओ अभी వస్తాది कौन बन गए इधर. వస్తాది దేగా మొన్నటి దాకా నన్ను అంటాడు వస్తాది అనేసి, ఇప్పుడు ఈడ అంటాడు నేను వస్తాది అనేసి. इसको टायर घुमाने को भी समझ भी नहीं आता था. చాలా ఇంకా చెప్పుకో అంటే ఇంక సంవత్సరం బుద్ధి చెప్తానే ఉంటాడు. అందులో అయితే 5 నెలలు నీట్గా
कुछ नहीं था ఏంద్రా నీ బాధ नहीं था कुछ नहीं था పోరా చాలా ఎక్కువ మా సార్ బండి అయిపోయింది, నా బండి అయిపోయింది, మా మేడం బండి అయిపోయింది. గాలి దుమ్ము రాకుండా అంటే దేవుడి దేవుళ్ళ 3 రోజులు దాకా భయంలా. నేను తోటసనులే డైలీ, ఎందుకు అబద్ధం చెప్పాలి, నేను అసలు తోటసను పట్టించుకోను. లోపలంటే ఎక్కువ ఎప్పుడైనా తుడుతూ ఉంటాను. కానీ గాలి దుమ్ము రాకుండా ఉంటే పర్లే. దుమ్ము కానీ లేచింది అనుకో ఇంకా ఖచ్చితంగా రోజు డైలీ గడుక్కోవాల్సిందే, తప్పదు. ఇంకా టిఫిన్ టైమింగ్ ఏం చేస్తాడో, వాడు ఏమైనా అసలు చేసినాడో లేదో, లేకపోతే ఇంక మేము బయటికి వీధి నాలను చూడాలి పోయి. మా దరిద్రం అంతా నేను వచ్చిన టాంచి ఎన్నో ఏళ్ళ బట్టి ఇలా బయట తిన్నాలే, కానీ ఇప్పుడు చాలా రేరా ఇంట్లో తినడం. బ్యాటరీలు జెండా ఏడ పెట్టుకున్నాడా మా బంగాళ బ్యాటరీలు మామూలుగా కార్తీ చెడిపోయి ఉంటాయి కదా, అవి ఆడ పెట్టుకుంటాడు. దానికి దినాన్ని చూస్తే ఎంతో వస్తుంది అనమాట, అమ్ముకుని వస్తాడు. టిఫిన్ చూపిస్తా పండి ఏం చేసినారు ఇప్పుడు ఉండదా టిఫిన్, నాకు తెలిసిన కాడికి కేవనే నాస్టా కూర్చొని कुछ बनाए पानी बंगाली बनाते हैं. अभी मैं दूध पीने का सुबह नाश्ता खाने का जरूरत नहीं है. तू तो अच्छा काम किया आज. इतना गाड़ी ठंडा में पानी डाल के उसको ठंडा नहीं लगता है. गाड़ी ठंडा मौसम है, गाड़ी को ठंडा नहीं लगता है. బండ్లకు చలి పెడుతుంది అంట. तू सारा दिन मेरे को बोलता है गाड़ी धोने. मैं पागल हूँ गाड़ी धोने का. गाड़ी को ठंडा लग रहा है. ఏమన్నారు తెలుసు ఈడ చలికాలం కదా బండ్లకి నీళ్లు కొట్టినారంటే చలి పెట్టదా అని అందుకనేసి బండ్లు కడగడం లేదన్న. दिमाग में कुछ काम नहीं कर रहा है. ठंडा मौसम में पानी मार के गाड़ी को धो रहा है सुबह. బచ్చే దేవుళ్ళు ఎట్నో ఇది ఉంది, కుబూస్ దొరికినాయి లెబనాన్ కుబూస్లో. ఇది వచ్చి ఉమ్మూస్. ఇది ఎక్కిస్తే బనాతాయి లుక్మా అది మామూలుగా అయితే ఇది వంకాయలతో తయారు చేస్తారంట. దీన్ని ఉమ్మూస్ అంటారు, వంకాయలతో తయారు చేస్తారు. చూడాలి లుక్మా పువ్వు తీసుకొని మొత్తం కింద మీద చేయాలన్నమాట. టిఫిన్ అయితే అయిపోయింది, నాస్టా చేసిన పెయిన్లా బ్లాక్ కాఫీ తాగుతున్నా. ఇది అయిపోయిన తర్వాత స్నానం చేసి డ్యూటీకి ఎక్కడం. డ్యూటీ అంటే పెద్ద ఏముండదులే, మేము మేడం డ్యూటీకి వెళ్ళిపోతారు, మా సార్ డ్యూటీకి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళకి డ్యూటీ లేకపోతే నాకు డ్యూటీ పడుతుంది. మనం చేద్దాం అనేసి బట్టలు ఇప్పుకున్నా అప్పుడే మాకు అద్దమ్మ ఫోన్ చేసింది, పిల్లని స్కూల్లో వదిలిపెడదాం రా అనేసి. తీసుకొని మా ఏరియాలోనే పక్కన ఉంటుంది అనమాట, అక్కడనే వదిలిపెట్టిన. చిన్నపిల్లడు ఈడే మా సార్ కొడుకు, లాస్ట్ కొడుకుడు. సో రెడీ అయితే అయిపోయినాయి, స్నానం చేసి ఇంకా వెయిట్ చేస్తాను. మా మేడం పిలిచాడు, మా సార్ పిలిచాడు, లేకపోతే మా ముసలి పిలిచాడు తెలియదు కదా. ఇంకా వర్క్ కోసం వెయిట్. మా బంగాళోడు ఆల్రెడీ పనుకో ఉన్నాడు, ఫుల్ బిందాస్ అనమాట. పనిలా ఏమిలే, హ్యాపీ పండగ ఎంజాయ్. ఎవరు పట్టించుకోడు ముసలోడు తప్పించి. ఇంక మాకు అందరితో దొబ్బుకుంటాడు మా ముసలి, మా మేడం, మా సారు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు అందరూ. మా ముసలోడు వాళ్ళ కూతురింట్లో ఒక కుక్కర్ ఉన్నాడు అనమాట. అప్పుడప్పుడు నాకు ఫుడ్ ఇచ్చా ఉంటాడు అతను, చెన్నై మెడ్రాస్ అతను. అప్పుడప్పుడు ఇచ్చా అనమాట. ఇదే మా సార్ మా ముసలోడు వాళ్ళ పెద్ద కూతురు ఇల్లు అనమాట. కుతుబ్ కైసే ఠీక్ హై? ఓకే శుక్రియా కుతుబ్, అతనే ఫుడ్ ఇచ్చేది. థ్యాంక్ యూ కుతుబ్. ఎట్టయితే ఏమన్నదిలేమో దేవుడి దయవల్ల ఫుడ్ అయితే దొరికింది మధ్యాహ్నానికి ఇబ్బంది పడకుండా. ఈరోజు మధ్యాహ్నం ఏం ఫుడ్ చేసుకుంటాడో ఎట్టో ఏం తినాలి రా బావోయ్ అనేసి బాధపడతా ఉన్నా. కరెక్ట్గా అన్నం తిందాం అనేసి కూర్చున్నా. అప్పుడే మా సార్ వాళ్ళు పెద్ద కొడుకు ఫోన్ చేసి మా చెల్లెల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చారా అనేసి, చెల్లెల్ని స్కూల్ నుంచి తిడుకొని వచ్చి ఇంటికాడ వదిలిపెట్టేసిన. అన్నం తినడానికి పోతున్నా. ఇంతగా ఆ మెడ్రాస్ అతను ఏమని ఇచ్చాడు చెప్పలే కదా, మీకు ఒకసారి చూపించారండి. సో ఫుడ్ అయితే మామూలుగా కోయేటోళ్ళ ఫుడ్ ఇది. ఇది వచ్చి కూర కూడా అంటే మా ఇంట్లో చేసినది. కూర అయితే మా ఇంట్లో చేసినారు. ఈ కూర కొంచెం సప్పగా ఉంటుంది. ఒట్టిమిరకాయల కారం అదైతే ఉంటుంది. ఆ కారం దీంట్లో వేసేసుకొని లైట్గా తీసుకునేసి దీంట్లో వేసుకొని కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మా ఇది తినేసి మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. ఇప్పుడు ఆ సీట్ ఎండలు కూర్చోండేది మా సార్ వాళ్ళు చిన్న కొడుకు. వాడిని ప్లే గ్రౌండ్ లో వదిలిపెట్టేసి మళ్ళీ వాళ్ళ అన్న కోసం వేరే ఏరియాకి పోయి వాళ్ళ అన్నని పికప్ చేసుకొని ఇంటికి రావాలన్నమాట. వచ్చి మా సార్ వాళ్ళు పెద్ద కొడుకు గ్రౌండ్ అనమాట. ప్రతిరోజు ఇడికి వచ్చాడు సాయంత్రం పూట జిమ్ చేయడానికి. మా సార్ నాకు ఒక లొకేషన్ పంపించాడు. వెంటనే పిల్లోడిని జిమ్ అయిపోతాను ఈ లొకేషన్ తీసుకొని రా అని. పిల్లలు రాగానే మా సార్ ఇచ్చిన లొకేషన్ కి అయితే పోయినా మా సారు మా మేడం కుర్చీలు వేసుకొని క్యారవాన్ పక్కన పెట్టుకుని కూర్చో ఉంటారు. సార్ దగ్గర మా సార్ వాళ్ళు పెద్ద కొడుకుని దించి వచ్చాని మళ్ళీ ఒక డ్యూటీ అయితే పడింది. మా సార్ వాళ్ళు చిన్న కొడుకు మా మేడం వాళ్ళు చెల్లెలు ఇంట్లో ఉన్నాయంట, ఓడిపోయి దొడుకో రావాలి. ఇంటికి మాత్రం వెంటనే ఇంకొక డ్యూటీ. మా మేడం నాకు ఫోన్ చేసి మా ముసలిని మా ముసలిదాన్ని తీసుకొని పోయి ఎవెన్యూస్ మాల్లో వదిలిపెట్టాలంట. మా బంగాళోడు ఇంటికాడ కూర్చోంటాడు, ఓన్ వదిలిపెట్టి నన్ను తగులుకున్నారేంట్రా స్వామి అనుకుంటున్నా నేను. చాలా రోజుల తర్వాత మా ముసలిది మా ముసలిదాన్ని డ్యూటీ అయితే చేస్తున్నా. ఇది మా ఇంజనీర్ బెంగాళూరు దోలే బండి అనమాట. ఈ బండే తీసుకోబోతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళని ఇద్దరు ఎక్కించుకొని. ముసలోడిని ఇప్పుడే మాల్కాడ దించేసి అయితే పోతున్నాను మావా. నిజంగా మా ముసలోడితో పాటు బండి దోలే బదులు ఇంటికాడ ఎద్దల బండి దోలుకునేది మేలు మావా. ఓరి నాయన ఓయమ్మ బతకలేమో. నిజంగా చెప్తున్నా, నన్ను ఎందుకు తీసుకువచ్చారా ఈరోజు మామా. ఇంత పోతాం మావా. ఇది స్పీడ్ 20 ఇప్పుడు చూపించాం కదా, ఇంతే మావా స్పీడా. మెయిన్ రోడ్లు కూడా ఇదే స్పీడ్ పోతా ఉంటే ఏమంటుంది తెలిసిన, నిదానంగా 20 కంటే ఇంకేం నిదానం రా సామే. ఇంకా దాని బదులు నడిచిపోయేది మేలు కదా.
నిదానంగా. నేను చెప్పినా బాబా నేను చిన్నగానే పోతాను 20 పోతావు అంటే ఇంకేసి పెట్టా లా నువ్వు మాట్లాడావు నేను నిదానంగా అంటే నువ్వు నిదానంగా ఇంక నేను ఇంకేమి నిదానంగా పోయి నువ్వు 20 కంటే ఇంక నేనేమి నిదానంగా పోవాలి చెప్పండి. నేనేమన్నా కారు తోలుతానా లేకపోతే ఎద్దల బండి తోలుతానా ఏం తోలుతాను నేను అసలుకి నిదానంగా. బా స్వామి వచ్చే 5 నిమిషాలు మా ఇంటికాడ నుంచి ఇడికి అవెన్యూస్కి ఒకవేళ ట్రాఫిక్ కానీ ఎక్కువైందనుకో ఎట్లేదైనా కానీ 10-15 నిమిషాలు అర్ధగంట కూడా పడుతుంది. ట్రాఫిక్ లేదు కాబట్టి వచ్చేసిన 5 నిమిషాల్లో నా తలకాయ తినేసినాడు మా అబ్బా బాస్ నాకు మెంటల్ ఎక్కిపోయింది అసలు పూర్తిగానే. సో దట్స్ ఇట్ గైడ్స్ ఈ రోజుకి వీడియో. ఇది నా ఫుల్ లాగ్ మామూలుగా అయితే దీనికంటే ఇంకా డబుల్ వర్క్ ఉంటుంది. ఇది చాలా తక్కువ. నాకు ఇంకా స్కూల్ డ్యూటీ లేదు. స్కూల్ డ్యూటీ ఉంటే ఇంకా ఎక్కువ ఉండు. స్కూల్ డ్యూటీ రేపు కాదు ఎల్లుండి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. రోజు అయితే పెట్టను, మీకు చూసేదానికి కూడా చిరాకు ఉంటుంది. డైలీ వ్లాగ్స్ 2 రోజులకు ఒకటి లేకపోతే 3 రోజులకు ఒకటి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాను. ఏదో ఒక టాపిక్ మీదో లేకపోతే నా డైలీ వ్లాగ్ నా లైఫ్లో జరిగేదో మొత్తం ఏదో ఒకటి పెడతాను. ఏదో ఒక వీడియో అయితే ఫుల్ వీడియో పెడతాను. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదానికైతే ఖచ్చితంగా చేస్తాను 90%. సో అంతే మా ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతిసారి అడుగుతున్నాను అనుకోవద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీలైతే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియో కింద ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ లవ్ యూ సో మచ్. బై బై.